హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఇక్కడ ఏడుపాయల అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విశిష్టత గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మన భారతదేశంలో ఇది ఒక పురాతన ఆలయం. ఈ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క విశిష్టత చాలా బావుంటుందండి. ఇది దేనికి ప్రత్యేకత అంటే సంతానం లేని వారికి, ఆరోగ్యం బాగలేని వారికి ఇది ఇది ప్రత్యేకత. సంతానం లేని వారు ఎళ్లి ఇక్కడ ఈ గుండంలో స్నానం చేసి వచ్చిండనుకో వాళ్ళకి కంపల్సరీ సంతానం కలుగుతుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మండి మీరు. నమ్మి మీరు కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళుంటే వెళ్లి స్నానం చేసుకొని రండి. అమ్మవారు మాదిగలందలో దాక్కున్నప్పుడు పరశురాముల స్వామి అమ్మవారిని బయటికి తీసినాక అమ్మవారు ఇక్కడికొచ్చి ఈ గుండంలో స్నానం చేసింది. అప్పటి నుండి దీనికి ప్రత్యేకత ఉందండి. ఇక్కడ స్థల పురాణం చెబుతున్న ప్రత్యేకత ఇదే. మీరందరూ వెళ్ళి స్నానం చేయండి. మీరందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి తొలతూగాలండి. ఆ ఎల్లమ్మ తల్లిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి గుండంలో నీళ్ళైతే నేను కూడా నెత్తిన జల్లుకుంటున్నాను. ఎందుకంటే పవిత్రమైనటువంటి వాటర్ కాబట్టి ఖచ్చితంగా మనకున్నటువంటి ఎన్ని ఇబ్బందులైనా కానీ ఇట్లే తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. సో మీలో ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గుండంలో స్నానాలు చేయండి. స్నానాలు చేస్తే మనకు మంచి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకోసం, మన కోసం, మనందరి కోసం, యూట్యూబ్ ప్రేక్షకుల కోసం ఇక్కడ ఏడుపాయల అమ్మవారి దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే రండి. ఇది హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మెదక్ నుంచి అయితే 20 కిలోమీటర్ల దూరంలోనైతే ఉందండి. ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేయండి. వచ్చేసి ఈ స్థల పురాణాల వెనుక దాగి ఉన్నటువంటి చరిత్రలు కూడా మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఏడుపాయల టెంపుల్. ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇక్కడే వెలిసింది అమ్మవారు దుర్గమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి, పరశురాములు, ఇట్లా చాలామంది విశిష్టతలు అయితే ఇక్కడ దాగున్నాయండి. సో మీరందరూ కూడా ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.